మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి మరియు టెట్‌కి సంబంధించి 8వ తరగతి సోషల్ నుండి చాలా ఇంపార్టెంట్ బిట్లు సుమారుగా 500 ప్లస్ బిట్లను మేము ముందుకు తీసుకొస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 8వ తరగతిలో మొదటి పాఠం పేరు పటాల అధ్యయనం, విశ్లేషణ. దీని నుంచి చూద్దామండి. ఇప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పటాలు సుమారు 4000 సంవత్సరాల కాలం నాటివి. ఇప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి అతి పురాతన పటాలను సుమేరియన్లు తయారు చేశారండి. సుమేరియన్లు. మరి ఈ సుమేరియా అనేది ప్రస్తుత ఇరాక్‌లో ఉందండి. మరి సుమేరియన్లు పటాలను మట్టి పలకల మీద తయారు చేసేవారండి. సుమేరియన్లు దేవాలయ భూముల వివరాలను చూపడానికి పటాలు తయారు చేసేవారండి. మరి అదేవిధంగా బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ వాసులండి. మరి ఈ బాబిలోనియన్లు తమ పటాలలో 7 దీవులను చూపారండి. అదేవిధంగా గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమండర్ ఏ శాస్త్రజ్ఞుడు అని అడుగుతారండి. గ్రీకు తాలూకా భౌగోళిక శాస్త్రజ్ఞుడు అండి. మిలిటస్ అనేది ప్రస్తుతం టర్కీలో ఉందండి. టర్కీ. మరి మిలిటస్కు చెందినటువంటి భౌగోళిక శాస్త్రవేత్తడు హెకేటియస్ అండి. మరి ఈ గ్రీకులు తమ పటాల్లో ప్రపంచ పటాన్ని యూరప్, లిబియా, ఆసియా అను 3 ఖండాలుగా చూపించారండి గ్రీకులు. 3 ఖండాలుగా చూపించారు. అవి ఏంటి? యూరప్, లిబియా, ఆసియా అండి. ఈ 3 ఖండాలుగా చూపించడం జరిగిందండి. 2300 సంవత్సరాల క్రితం 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చినటువంటి గ్రీకు రాజు అలెగ్జాండర్. అదేవిధంగా ప్రాచీన కాలంలో భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించిన వారు రోమన్లండి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మొదటిగా పటాలను తయారు చేసినవారు గ్రీకులండి. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఎక్కడ మిస్ అవ్వద్దండి. ఒక పూర్తిగా టెక్స్ట్ బుక్ చదివితే మహా అయితే 2, 3 బిట్లు రావచ్చండి. అలాంటిది ఒక టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్లన్నీ కూడా వీడియోలో తీసుకొస్తున్నామండి. స్కిప్ చేస్తే చాలా మిస్ అయిపోతారనేది మా అభిప్రాయం. మరి ఎక్కడ మిస్ అవ్వద్దండి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మొదటిగా పటాలను తయారు చేసినవారు గ్రీకులండి. మరి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారండి. గ్రిడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకున్నటువంటి ఈ గళ్ళ వంటి ప్రదేశాన్ని గ్రిడ్ అంటామండి. మరి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా టోలమీ సవివరమైనటువంటి పటాలు తయారు చేశాడండి. టోలమీ. మరి పటాలు తయారు చేసినటువంటి అరబ్ ప్రముఖుల్లో ఒకరు అల్ ఇద్రిసి అండి. మరి అల్ ఇద్రిసి తన రాజు కోసం 1154లో ఒక ప్రపంచ పటాన్ని అయితే తయారు చేశాడండి. అల్ ఇద్రిసి ఒక రాజు కోసం తయారు చేసిన వ్యక్తి ఎవరు? అల్ ఇద్రిసి. ఎప్పుడు తయారు చేశాడు? 1154లో. ఈ విధంగా చదువుతూ ఉండాలండి. ఇద్రిసి తన పటంలో యురేషియా మొత్తాన్ని, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని మాత్రమే సూచించాడు. ఇద్రిసి అంటే అరబ్బులు తన పటంలో అరేబియాను మధ్యలో చూపించారు. మరి చైనాకు చెందినటువంటి డామింగ్ హనియుతు 1389లో పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేశాడు. పట్టుగుడ్డ మీద పటాన్ని తయారు చేసింది ఎవరు? డామింగ్ హనియుతు. గుర్తుంచుకోండి, డామింగ్ హనియుతు. మరి బైబిల్లోని మత భావనల ఆధారంగా ప్రపంచ పటాలు కూడా తయారు చేశారండి. మరి బైబిల్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఖండాలు మాత్రమే చూపించడం జరిగిందండి. మరి బైబిల్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో ఆసియా ఖండాన్ని పెద్దదిగాను, పైభాగంలోనూ చూపించారు. దానికి కారణం జెరూసలేం ఆసియాలో ఉండటం. ఓకేనండి. మరి యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేం. మరి అమెరికాని కనుగొన్నది కొలంబస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కోడిగామా. 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక కేంద్రంగా ఉండేదండి. హాలాండ్ అనేది ప్రస్తుతం నెదర్లాండ్స్ అండి. మరి డచ్ అని పిలువబడినటువంటి దేశం హాలాండ్ లేదా నెదర్లాండ్ అండి. అదేవిధంగా డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు బాగా గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది, గెరార్డస్ మెర్కేటర్. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ అండి. మరి పటాల తయారీలు గెరార్డస్ మెర్కేటర్ అనే డచ్ దేశస్థుడు ప్రవేశపెట్టిన విధానమే మెర్కేటర్ ప్రక్షేపణం అంటారండి. మెర్కేటర్ ప్రక్షేపణం. మనం ఉపయోగిస్తున్నటువంటి అనేక ప్రపంచ పటాలు మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగా రూపొందించబడ్డాయండి. మరి ఖండాల పరిమాణం, రూపాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల యొక్క ఆకారము, దిశలు సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణంలో మెర్కేటర్ రూపొందించడం జరిగిందండి.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముదురు ఆకుపచ్చ అడవిని అడవిలో వేసే రంగు అండి అది. లేత ఆకుపచ్చ గడ్డి భూములకు వేసే రంగు అండి. గోధుమ వ్యవసాయానికి అనువైన భూములు అని చెప్పడానికి పటాల్లో ఉపయోగించే రంగులండి. మరి పసుపు పంటలు సాగుతున్న ప్రాంతము. ముదురు ఊదా పర్వతాలు, లేత ఊదా గుట్టలు, పసుపు పచ్చ పేట భూములు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు అంటే నీరున్న ప్రాంతాలు. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు. నలుపు సరిహద్దులు. ఇవి చాలా ఒక మార్కొచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మరి ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభానే జనసాంద్రత అంటారండి. మరి జనసాంద్రత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వస్తే 308 అండి జనసాంద్రత. మరి అతి తక్కువ ఉన్నది కనిపెట్టండి దీనిలో చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదండి, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనండి. మరి మరి జనసాంద్ర ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనండి. ఇక్కడ ఈ యొక్క పటాలు టోవో షీట్లలో సంప్రదాయ చిహ్నాలను ఉపయోగిస్తుంటారండి. ఏ ఏ పటం దేనికన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది మనం కనిపెడుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంటుందండి. నెక్స్ట్ అండి, సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీచినటువంటి రేఖలను కాంటూర్ రేఖలు అంటారండి. కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. ఈ కాంటూర్ రేఖలనే ఐసోలైన్స్ అంటాము. ఐసోలైన్స్. కాంటూర్ రేఖలు దూరం దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉంది అని అర్థమండి. దగ్గరగా ఉంటే తీవ్రమైనటువంటి వాలు అంటే ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమండి. మరి కాంటూర్ రేఖలు సమదూరంలో ఉంటే వాలు ఒకే రకంగా ఉంది అని అర్థమండి. మరి పటాల సంకలనాన్ని అట్లాస్ అని కూడా అంటారండి. మరి రెండవ పాఠం పేరు సూర్యుడు శక్తి వనరు అండి. శక్తి వనరు. భూమిని ఆవరించి ఉన్నటువంటి వాయువుల పొరను వాతావరణం అంటారు. భూగోళంపై శక్తికి మూలం సూర్యుడండి. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రము. మరి సూర్యుడి నుండి కాంతి వేడిమి నిరంతరం విడుదలవుతూ ఉంది. మరి సూర్యుడి నుండి నిరంతరం విడుదలయ్యే శక్తిని ఏమంటాము అంటే సౌర వికిరణం అంటామండి. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం, వికిరణం లేకపోతే రేడియేషన్ అంటారండి. మనకు సూర్యుడి నుండి శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. మరి భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్నే సౌరపుటం, ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే సూర్యుని నుండి ఒక సూర్యకిరణం వచ్చి భూమిని తాకడాన్ని దీన్నే ఐసో ఇన్సోలేషన్ అంటామండి. సౌరపుటం అని కూడా అంటుంటామండి మనం. అదేవిధంగా సూర్యుడు ముందుగా భూమిని వేడిచేసి తద్వారా గాలిని వేడిచేస్తాడండి. మనకి గాలి హోరుగాలి వేడిగాలి వస్తుంటుంది కదండి. ముందు భూమి వేడెక్కిన తర్వాతే ఆ తర్వాత అది పరావర్తన చెందుతుందండి. భూమిని తాకినటువంటి సూర్యకిరణాలు పరావర్తన చెంది గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క గాలిని కూడా వెచ్చబెట్టి ఆ వేడి గాలిని మనకి పంపిస్తుంటుందండి. అంటే గాలి వేసినప్పుడు సూర్యుని నుండి విడుదలయ్యే ప్రమాదకరమైనటువంటి కిరణాలే అతి నీల లోహిత కిరణాలు. మరి సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు, పొగ, గాలి పరావర్తనం చేస్తాయండి. మరి భూమి ఉపరితలం అంతా కూడా ఒకే రకంగా వేడెక్కకపోవడానికి కారణం భూమి ఉపరితలం వంపుగా ఉండడం వల్ల ఒకే విధంగా వేడెక్కదండి. మరి భూమి వంపు కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్య రేఖలో ఎక్కువ విస్తీర్ణంలో పడుతుందండి. మరి భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు పడే కోణము లంబ కోణంతో పడుతుందండి. భూమధ్య రేఖ వద్ద 100 డిగ్రీల అంటే 100 యూనిట్ల సూర్యపటం చేరితే 45 డిగ్రీల వద్ద 75 యూనిట్లు ఉంటుంది. అదే 100 యూనిట్ల సూర్యపటం చేరినట్లయితే భూమధ్య రేఖ వద్ద 66 డిగ్రీల వద్ద 50 యూనిట్లకి తగ్గిపోతుందండి. నెక్స్ట్ అండి, భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపటం చేరినట్లయితే 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు అయితే 40 యూనిట్లు మాత్రమే ఉంటుందండి. మరి 18 అండి, భూమధ్య రేఖ వద్ద నుండి ధ్రువాల వైపుకు వెళ్తున్న కొలది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ నుండి
ధ్రువాల వద్దకు వెళుతున్న కొలిది సూర్యకిరణాలు వాలు పెరుగుతుందండి. వాలు పెరుగుతుంది. భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటామండి. భూమధ్యరేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం నుండి మబ్బులు ఏర్పడి వర్షం కురుస్తుందండి. మరి భూమిపై ఉత్తర భాగంలో నవంబర్, డిసెంబర్ నెలలో పతన కోణం అయితే పెరుగుతుంది. మే, జూన్ అంటే మనకి ఎండలు బాగా ఉన్న దగ్గర పతన కోణం తగ్గుతుంది అని అర్థం అండి. అదేవిధంగా జలభాగం అంటే సముద్రంతో పోల్చినప్పుడు భూభాగం అంటే భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుందండి భూమి. అదే సముద్రం అనుకోండి నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లారుతూ ఉంటుందండి. మరి వాతావరణం వేడెక్కడం గురించి ఒక నిజాలు చూద్దామండి. వాతావరణం అనేది సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కదు. ముందుగా భూమి వేడెక్కిన తర్వాత వాతావరణం వేడెక్కుతుంది. భూ వికరణం వల్ల దీనినే భూ వికరణం అంటారండి. భూ వికరణం వల్ల వాతావరణం అనేది వేడెక్కుతుందండి. నెక్స్ట్ మరి భూమికి దగ్గరగా భూమికి దగ్గర ఎక్కువ వేడి ఉండే వాతావరణంలో పైకి వెళ్తున్న కొలది చల్లగా ఉండడానికి కారణం వాతావరణం భూ వికరణం అండి. అంటే మరి ఊటీ, కొడైకెనాల్ అంటే వేసవి విడిది కేంద్రాలు ఉంటాయి కదండి. చాలా సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి. అవి ఎందుకు చల్లగా ఉంటాయి అంటే ముందుగా సూర్యకిరణాలు భూమిని తాకుతాయి. భూమిని తాకినప్పుడు ఆ భూమి నుండి మరలా వికరణం చెందుతాయి. ఇలా వికరణం చెందినప్పుడు భూ వికరణం చెందినప్పుడు అవి వాతావరణంలో ఉన్నటువంటి గాలిని వెచ్చబెట్టుకుంటూ వేడి చేసుకుంటూ అలా మీదకి వెళ్తుంటుందండి. సో అందుకే అదే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి సిమ్లా ఇలాంటి వేసవి విడత కేంద్రాలు, హనీమూన్ స్పాట్లు ఉంటాయి కదండీ! అక్కడ చాలా చల్లగా ఉండడానికి భూమి నుంచి చాలా ఎత్తులో ఉండడానికి కారణం అండి. మరి వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు చాలా వేడెక్కుతాయి. మరి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్. భూ వికరణాన్ని అడ్డుకునే వాయువే కార్బన్ డయాక్సైడ్. మరి వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగితే భూ వికరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. దీనినే భూమి భూమి వేడెక్కడము లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారండి. మరి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఉష్ణమాపకం థర్మామీటర్. అదేవిధంగా 1992 జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యిందండి. లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. ఓకేనండి. మరి 1983లో అంటార్కిటికాలో వ్లాడివోస్టాక్లో అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదయ్యిందండి. ఆ అత్యల్ప నమోదు -89.2 డిగ్రీలు అండి. మరి గడ్డకట్టిన నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. అదే మరుగుతున్నటువంటి నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. మరి 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో -273.16 డిగ్రీలు అనేవి అత్యల్పమైనది. ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్న దాంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుందండి సముద్రానికి దగ్గరగా ఉంటేనే. ఎందు గురించి అంటారు అంటే నీటి భాగాలు అంటే సముద్రాలు నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లారుతాయి కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటాయండి. సముద్ర తీర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉండదండి. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శీతోష్ణ పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే స సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారండి. సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత తేడాలు ఎక్కువ ఉంటాయండి. దీనినే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారండి. మరి పనాజీలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతల్లో తేడా అంత ఎక్కువగా ఉండదు. దీనికి కారణము సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం అండి. అదేవిధంగా హైదరాబాద్ ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉండడానికి కారణం అది తీరానికి చాలా దూరంలో ఉండడం అండి. ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉండటానికి కారణం ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గడం అండి. మరి సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల ఢిల్లీ కంటే సిమ్లా చాలా చల్లగా ఉంటుంది. సాధారణంగా సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్లకు ఎత్తుకు వెళితే కొలది ఉష్ణోగ్రతలో 6 డిగ్రీ సెంటీగ్రేడ్ మీద తగ్గుతూ ఉంటాయండి. అదేవిధంగా శీతాకాలంలో ఉదయాలలో
శీతాకాలం ఉదయాల్లో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కారణం నేలకు దగ్గరగా గడ్డి, మొక్కల మీద మంచు బిందువులు ఉండటం వల్ల పగటి కాలం పగటి కాలం తక్కువగా ఉన్నందువల్ల సూర్యపటం తక్కువగా ఉండటము, అదేవిధంగా రాత్రి సమయం ఎక్కువగా ఉండడం వల్ల వికర్ణ ఎక్కువ లేకపోవడం వల్ల శీతాకాలంలో ఉదయం పూట తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందండి. అదేవిధంగా ఇండోనేషియా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుందండి ఇండోనేషియా. ఇక్కడ సంవత్సరం అంతా కూడా వేడిగా ఉంటది. శీతాకాలం అనేదే ఉండదు ఇండోనేషియాలో. మరి 2 ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతల్లో తేడాలు, గాలులు, వానలు అనేవి ప్రభావితం చేస్తూ ఉంటాయండి. మరి మొక్కలకు అరుదైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా పంటలు పండించడానికి హరిత గృహాలను ఏర్పాటు చేస్తారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండలు లోపలికి రానిస్తాయి. కానీ బయటకు పోనీయవు. మరి బాగా చలిగా ఉన్న ప్రదేశాల్లో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారండి. బావుంది కదండీ! హరిత గృహాలు. నెక్స్ట్ అండి. మరి రోజువారీ అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలవడానికి 6 గరిష్ట, కనిష్ట ఉష్ణమాపకాన్ని అయితే ఉపయోగిస్తారండి. మరియు భారతదేశానికి ఉత్తరాన పట్టణాల్లో పగటి కాలం దక్షిణాన ఉన్న పట్టణాల కన్నా తక్కువ ఉంటదండి. మరి ఉత్తర భారతదేశం భూమధ్య రేఖకు దూరంగా ఉండడమే దీనికి కారణమండి. అదేవిధంగా శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాది కంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుంది? శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పగటి కాలం కంటే రాత్రి కాలం ఎక్కువగా ఉండటం వల్ల అండి. అదేవిధంగా సూర్యుని యొక్క శక్తి ఏ ఏ రూపాల్లో విడుదలవుతుందని అడుగుతుంటాడండి. కాంతి, వేడిమి, అల్ట్రా వైలెట్ తరంగాలు, రేడియో తరంగాలు, ఎక్స్ తరంగాలు. మరి భూమి సూర్యుని నుండి పొందిన వేడుల్లో చాలా భాగం వికిరణం చెందుతుంది. అలా జరగకపోతే భూమి మీద వేడి రోజు రోజుకి పెరిగిపోయి మనం భరించలేము. ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్నటువంటి వేడిమి కంటే ఎక్కువ వికిరణం చెందితే అది రాను రాను చల్లగా మారిపోతుంది. ఇలా వేడిని కలిగి ఉండటంలో భూమి సమతుల్యతను పాటిస్తుంది. దీనినే వేడిమి సమతుల్యం అంటారండి. మరి పొగ, ధూళితో వాతావరణం కలుషితమైతే ఏమవుతుంది? అయితే సౌర వికిరణము, భూ వికిరణం జరగడానికి వీలవ్వదండి. మరి సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్‌లోనా, రాజస్థాన్‌లో అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఉంటుందండి. భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే ఏమవుతుందంటే అన్ని ప్రాంతాలు సమానంగా వేడెక్కుతాయండి. మరి భూమి, సముద్రం వేడెక్కడంలో తేడా ఎందుకుంది? అంటే భూభాగం జలభాగం కన్నా మంచి ఉష్ణవాహకం కాబట్టి. అంటే భూమి అనేది వేగంగా వేడెక్కి వేగంగా చల్లారుతుంది కాబట్టి. మూడో పటమండి భూచలనాలు, ఋతువులు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. భూభ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూ పరిభ్రమణానికి పట్టే కాలం 1 సంవత్సరం అండి. ఇంకా కట్టక కాలితే 365 రోజుల 1/6 సంవత్సరాలండి. భూమి తన చుట్టూ తాను తిరగకుండా సూర్యుని చుట్టూ తిరిగితే ఏమవుతుంది? అంటే సూర్యునికి ఎదురుగా ఉండే భూమి యొక్క సగభాగంలో మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ రాత్రి అనేది ఉండదు. అందువల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి జీవం ఉండేది కాదండి. మరి వేరు వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడా ఉండటానికి కారణం భూమి గోళాకారంగా ఉండడం అండి. ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖనే అక్షం అంటారండి. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. చాలా కన్‌ఫ్యూజన్ బిట్ అండి ఇది. పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. మరి గ్లోబుని చేతిలోకి తీసుకొని ఎడమ నుండి కుడివైపుకు తిప్పితే ఎలా ఉంటుందో భూమి అయితే అలా తిరుగుతుందండి. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతున్నందున మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నాయనే భ్రమ అయితే కలుగుతుందండి. భూభ్రమణం వల్ల కలిగే ఫలితము పగలు, రాత్రి ఏర్పడడం. సూర్యుడు ప్రకాశవంతంగా చేసే గోళాకార అంచునే ప్రకాశ వృత్తం అంటామండి. భూమి తన అక్షం మీద తన చుట్టూ తిరగకపోతే ఏమవుతుంది? భూమి వైపుకి ఉన్న భాగానికి ఎల్లప్పుడూ సూర్యుని కాంతి వేడిమి ఉంటుంది. మిగిలిన భాగం చీకట్లో చలిగా ఉంటుందండి. మరి భూ పరిభ్రమణానికి పట్టే సమయము 365 రోజుల 5.56 గంటలండి. మరి సూర్యుని చుట్టూ భూమి తిరిగే నిర్ధారి నిర్ధారిత దారినే కక్ష్య అంటామండి. భూమి భూమి అక్షం కక్ష్య తలం మీద 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. సెప్టెంబర్ 23, మార్చి 21 తేదీల్లో సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడుతుంటాయండి. మార్చి 21, సెప్టెంబర్ 23. మరి
ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమయాలు ఒకే విధంగా ఉన్నవి కూడా సెప్టెంబర్ 23, మార్చి 21 అండి. ఈ 2 రోజుల్లో మనము విషువత్తులు అని పిలుచుకుంటూ ఉంటాం. జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద సూర్యుని యొక్క కిరణాలు నిటారుగా పడుతుంటాయండి. అదేవిధంగా డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడుతూ ఉంటాయండి. మరి కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు. సూర్యుడి వేడిమిని ఎక్కువగా పొందే ప్రాంతమే ఉష్ణమండలం. 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రి ఉండే ప్రాంతమే ధ్రువ ప్రాంతం అండి. అసలు చెట్లు కనిపించని ప్రాంతము ధ్రువ ప్రాంతం. భారతదేశంలో ఎన్ని ఋతువులు ఉన్నాయంటే 6 ఋతువులండి. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఐరోపా, ఉత్తర అమెరికా అని చెప్పుకోవచ్చండి. భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన గల ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా చెప్పుకోవచ్చండి. భూమధ్య రేఖకు ఉత్తరాన మరియు దక్షిణాన రెండిటి వైపు కూడా విస్తరించి ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఆసియా అండి. ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకు వాలి ఉంటుంది అంటే వేసవి కాలంలో అండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి అంటే మే నెలలో పడతాయండి. అందుకే మే నెలలో ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయండి. భూమి యొక్క అక్షం అనేది ఒక ఊహాజనిత రేఖ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఉష్ణమండలంలో ఉందండి. మరి 4వ పటం చూద్దామండి. ధ్రువ ప్రాంతాలు. గ్లోబుపై ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని ఆర్కిటిక్ వృత్తం అంటారండి. టండ్రా అంటే బాగా చలిగా ఉండే ప్రాంతం అండి. ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాలు ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు. టండ్రా ప్రాంతంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సూర్యుడు అస్సలు ఉదయించడండి. కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. టండ్రా ప్రాంతంలో చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరి అండి. మరి ఫిబ్రవరి, మార్చి నెలలో అయితే సూర్యుడు ప్రకాశిస్తుంటాడండి. మే నుండి జూలై వరకు 3 నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడండి. అదేవిధంగా భూమి, ఆకాశం కలిసినట్టుగా కనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్బండలం అంటారండి. ధ్రువ ప్రాంతాల్లో వేసవి ఉండే 3 నెలలు మే, జూన్, జూలై అండి. నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవహించే మంచుగడ్డలను ఐస్‌బర్గ్స్ అంటామండి. ఐస్‌బర్గ్స్. మరి టండ్రా ప్రాంతాల్లోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలా గడ్డ కట్టుకొని ఉంటుందండి. దీన్నే ఫార్మాఫ్రాస్ట్ అంటారండి. టండ్రా ప్రాంతపు ప్రజలను ఎస్కిమోలు అంటారు. ఎస్కిమోలు నివసించే ప్రాంతాలు గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియా అండి. మరి ఎస్కిమోల యొక్క ప్రధాన వృత్తి చేపలు పట్టడం, వేటాడడం అండి. అదే ఎస్కిమో అన్న పదానికి అర్థము మంచు బూట్ల వ్యక్తి. సైబీరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ వారసులే ఈ ఎస్కిమోలు. ఎస్కిమోలు వారసులు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతుంటాడండి. అంటే సైబీరియా. అంటే కొంగలు వలస వస్తాయి కదా సైబీరియా నుంచి. అలాగా ఈ ఎస్కిమోలు కూడా సైబీరియా నుంచి వలస వచ్చారండి. మరి ఎస్కిమోల భాషకు ఈనాటి వరకు కూడా లిపి లేదండి. ఎస్కిమోల ప్రధాన బృందాలు ఇన్యుయిట్, యూపిక్ అండి. మరి ఎస్కిమోలు మాట్లాడే భాషలు అల్యూయిట్, యూపిక్, ఇన్యూపిక్ అండి. ఎస్కిమోల జనాభా సైబీరియాలో అయితే 2000 మంది, అలాస్కాలో అయితే 30,000 మంది, కెనడాలో అయితే 22,500 మంది, గ్రీన్లాండ్లో అయితే 43,000 మంది అండి. మరి ఎస్కిమోలు 25 నుండి 45 మంది బృందాలుగా నివసిస్తుంటారండి. ఎస్కిమోలు ముఖ్యంగా మాంసాహారులు అండి. వారు సీల్ చేపలు, కార్బో అనే దుప్పు లాంటి జంతువులను వేటాడుతుంటారండి. ఎస్కిమోలు జంతువులు వేటాడడానికి వాడే ఆయుధము హార్పూన్. ఎస్కిమోల రవాణా సాధనం కుక్కలను లాగే స్లెడ్జ్ బండ్లు అండి. మరి ఎస్కిమోలు ఉపయోగించే పడవలను ఉముయాక్స్ అంటారండి. ఎస్కిమోలు తాము వేటాడిన చేపలు మాంసాన్ని పచ్చిగానే తింటారు. ఎస్కిమోలు ఆవాసాలను ఇగ్లూలు అంటారు. ఇగ్లూ అంటే మంచుతో చేసినటువంటి గుండ్రటి ఇల్లు. ఎస్కిమోలు ముక్లుక్ అనే బూట్లు, ప్యాంట్లు, తలకాను కప్పే టోపీ ఉంచే కోట్లు అయితే ధరిస్తుంటారండి. ఎస్కిమోలు కార్బో, సీల్ చేపల చర్మంతో చేసినటువంటి దుస్తులను అయితే ధరిస్తారండి. ఎస్కిమోల ఆధారంగా నిర్వహించే వారిని షమూళ్ళు అనిపిస్తారండి. ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షమూళ్ళు అని పిలుస్తారండి. అదేవిధంగా ఎస్కిమోల వినోదాలు కుస్తీ, పరుగు, హార్పూన్ విసరడం అండి. మరి ఎస్కిమోలు మొట్టమొదటి చూసిన బయట వాళ్ళు లైకింగ్ 1576-78 మధ్య కాలంలో బాపిన్ దీవులను సందర్శించినటువంటి బ్రిటిష్ యాత్రికుడు ఎవరంటే బిషర్. ఎస్కిమోలు బయట వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధి లేదా పతనం అంటారండి. మరి కాయక్స్ అంటే చెక్క చట్రం మీద జంతువులు చర్మం కప్పి
తయారు చేసినటువంటి పడవండి. మరి ఇక్కడ వృద్ధి లేదా పతనం అని ఎందుకంటారంటే, ఎస్కిమోలు బయట వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉండి, వాళ్ళతో ఇంటర్‌లింక్ ఏర్పరచుకుంటే వృద్ధి అవుతుందండి. ఒకవేళ ఆ యొక్క తెగతో బయట వాళ్ళతో తెగకపోతే, వాళ్ళకి ఆ యొక్క తెగతో కలిసినప్పుడు రకరకాల వ్యాధులైతే వచ్చేస్తుంటాయండి. ఆటోమేటిక్‌గా పరిసర ప్రభావాలు, పరిసర ప్రాంతాలు మారడం వల్ల వ్యా ఒక రకమైనటువంటి వ్యాధి ప్రబలించి అటువంటి జాతిని మొత్తం తీసేస్తుందండి. దాన్ని పతనం అంటారండి. మరి ఎస్కిమోలు జంతువుల శరీర భాగాలను ఆహారానికి, ఇళ్ల నిర్మాణానికి, బట్టల తయారీకి, ఆయుధాల తయారీకి వాడేవారండి. ఎస్కిమోలు ఆహారంలో ప్రధానంగా ఉండేది జంతు మాంసము మరియు చేపలండి. మరి టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందినటువంటి ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం అయితే ఉండేదండి. మరి బయట వాళ్ళతో సంబంధాల వల్ల ఎస్కిమోలు చాలా రకాల వ్యాధులు ఎదుర్కొన్నారండి. అది ఎందుకో చెప్పాను కదండీ! బయట వాళ్ళతో సంబంధాల వల్ల ఎస్కిమోలు చాలా రకాల వ్యాధులను ఎదుర్కొన్నారండి. మరి టండ్రా ప్రాంతం ఏ ఏ ఖండాలలో విస్తరించిందంటే ఉత్తర అమెరికా, ఐరోపా అండి. మరి భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొలది కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మరి ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు జరుపుకుంటారంటే జననం, మరణం సమయంలో ఆహారం బాగా దొరికినప్పుడు, అస్సలు దొరకనప్పుడు ఎస్కిమోలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుంటారండి. మరి అన్ని ఎస్కిమో బృందాల శిల అనే అతీతమైన శక్తిని, ఆత్మలను నమ్ముతారండి. ఎస్కిమోల జీవనం, ఆహారం, ఆహార దేవత షడ్న. ఏంటండి? షడ్న. మరి ఐదో పాఠం అడవులు, వినియోగం, సంరక్షణ. అడవి అంటే చెట్లతో ఉన్న విశాల భూభాగం అండి. అడవులను ప్రభావితం చేసే అంశాలు నేలల రకం, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వర్షపాతం. బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాల్లో పెరిగే అడవులు కోనిఫెరస్ అడవులండి. బాగా గుర్తుంచుకోవాలండి. ఈ అడవుల్లో ప్రధానంగా దేవదారు చెట్లు పెరుగుతుంటాయండి. వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడితే అక్కడ టేకు వంటి చెట్లు పెరుగుతాయండి. చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాల్లో పెరిగే అడవులే సతత హరిత అడవులండి. మరి ఈ సతత హరిత అడవులు కేరళ, అండమాన్ దీవుల్లో పెరుగుతుంటాయండి. మరి సతత హరిత అడవుల్లో పెరిగే చెట్లు కదంబం, వెదురు, నేరేడు ఇవండి. మరి సతత హరిత అడవులు అనేవి మన రాష్ట్రంలో లేవు. హిమాలయాల్లోని సతత హరిత అడవుల్లో పెరిగే చెట్లు దేవదారు చెట్లండి. దేవదారు చెట్లు మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయండి. కొన్ని నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఆకురాల్చు అడవులు పెరుగుతుంటాయండి. మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ రకం ఏ రకం అంటే ఆకురాల్చు అడవులే ఎక్కువగా ఉన్నాయండి. అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ముళ్ళ జాతి అడవులు పెరుగుతాయండి. మరి సముద్ర తీరాల్లో, చిత్తడి ప్రాంతాల్లో పెరిగే అడవులనే మడ అడవులు అంటారండి. మన రాష్ట్రంలో అటవీ భూమి విస్తీర్ణం 64,000 హెక్టార్లండి. నెక్స్ట్ అండి, రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో అడవుల శాతం 23% అండి. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తీర్ణం అయితే తగ్గిపోతుందండి. మరి బ్రిటిష్ ప్రభుత్వం 1864, 1878లో చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటైతే చేసిందండి. మరి గిరిజనుల వ్యవసాయ విధానాన్ని పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అని కూడా పిలుచుకుంటామండి. మరి జాతీయ అటవీ విధానం ప్రకటించినటువంటి సంవత్సరం 1988 అండి. 1988. 1988 నుండి ఉమ్మడి అటవీ యాజమాన్య విభాగం అమల్లోకి వచ్చిందండి. ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం అనేది అమల్లోకి వచ్చిందండి. జాతీయ అటవీ విధానం ప్రకారము అడవుల సంరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజనుల ప్రజలను భాగస్వామ్యం చేయాలి అని నిర్ణయించారండి. అదేవిధంగా 1988 జాతీయ అటవీ విధానం ఉమ్మడి అటవీ యాజమాన్య విధానమైనటువంటి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ను ప్రతిపాదించడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి అటవీ విధానమే ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం అండి. ఉమ్మడి అటవీ యాజమాన్య విధానంలో అడవుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం మరియు గిరిజనులు అయితే తీసుకుంటారండి. మరి పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని 2006లో చేసిందండి. ఈ చట్టం అడవులపై గిరిజనులకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి హక్కులను పునరుద్ధరించారండి. మరి ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కర్నూలు, విశాఖపట్నం, శ్రీకాకుళం అండి. మరి ఎవరూ ప్రవేశించడానికి వీలు లేని అడవులనే మనము రిజర్వ్ అడవులు అంటామండి. అవి రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పుడు మనం 6వ పట్టాన్ని చూద్దామండి. ఖనిజాలు, గనుల త్రవ్వకం వీటి గురించి. మన ఇంటి నిర్మాణంలో వాడే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి లేదా కడపరాయి, గ్రానైట్ రాయినాయి.
అదే భూమి నుండి వాడే ప్రతిదీ కూడా ఖనిజమే అండి. ఇంట్లో చూస్తే ఇనుము, రాగి, సీసం, క్రోమ్, అల్యూమినియం వంటి లోహాలతో చేసినటువంటి వస్తువులైతే కనబడుతుంటాయి. స్త్రీలు ధరించే వెండి, బంగారు ఆభరణాలు కూడా ఖనిజాలేనండి. మన వాహనాలకు వాడే పెట్రోలు, డీజిలు, కిరోసిన్ వంటి ఇంధనాలు కూడా ఖనిజాలే అండి. మరి బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాలు కూడా ఖనిజాలే. మరి ఖనిజ నూనె దేని నుండి తీస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖనిజ నూనె నుంచి ముడి చమురైతే తీస్తుంటారండి. మరి బోరు బావుల నుంచి వెలికి తీసే భూగర్భ జలం కూడా ఖనిజంగానే మనం చెప్పుకోవచ్చండి. మళ్ళీ మళ్ళీ గలిగే వనరులను పునరుద్ధరింపబడే వనరులు అని కూడా అంటారు. ఉదాహరణకు చూసుకుంటే అడవులు, భూగర్భ జలం, గాలి అండి. మరి కొన్ని రకాల వ వనరులను వాడేస్తే కొంతకాలం తర్వాత అయిపోతాయండి. అవి భవిష్యత్ తరాలకు మిగలవు. వాటిని తయారు చేయడానికి ఏమాత్రం వీలు కాదు. అటువంటి వనరులను పునరుద్ధరించడానికి వీలు లేని వనరులు, లేదంటే అంతరించిపోయే వనరులు అని కూడా అంటామండి. ఉదాహరణకి ఖనిజాలండి. అదే మనం ఇప్పుడు కిరోసిన్ చూసేవాళ్ళం. రానున్న తరాల వరకే కిరోసిన్ అనేది కనిపించదు. అది అంతరించిపోయే వనరు అండి. నెక్స్ట్, భారతదేశంలో ఏకైక బంగారు గని అనేది కోలార్ బంగారు గని అండి. మరి గనిలో బంగారం అయిపోయినందువల్ల ప్రస్తుతం దీనినైతే మూసివేశారండి, కోలార్ బంగారు గనిని. అదేవిధంగా బాక్సైట్ ఖనిజం నుండి అల్యూమినియం అయితే తయారు చేస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. దేని నుండి అల్యూమినియం తయారు చేస్తారు, లేదంటే బాక్సైట్ ఖనిజం నుండి దేనిని తయారు చేస్తారు అని అడుగుతుంటారు. మరి అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉంటుందండి. అందువల్ల దీనిని విమానాలు, పాత్రలు, విద్యుత్ తీగలు తయారీలో, అదేవిధంగా ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో కూడా ఈ యొక్క అల్యూమినియంను ఉపయోగిస్తారండి. అదేవిధంగా మైకా అబ్రకం అనేది మెరిసే ఖనిజం అండి. అదేవిధంగా దీన్ని విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారండి. అదేవిధంగా విద్యుత్ నిరోధకంగా కూడా ఈ యొక్క మైకా అబ్రకం అనేది పనిచేస్తుందండి. మరి క్రోమ్ ఖనిజాన్ని స్టెయిన్లెస్ స్టీల్, అంటే తుప్పు పట్టని ఉక్కు తయారీతో క్రోమ్ ఖనిజాన్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. క్రోమ్ ఖనిజాన్ని దేనిలో ఉపయోగిస్తారు అని అడుగుతుంటాడండి. అంటే స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. మరి ఇది లోహాలను తుప్పు పట్టనీయకుండా చేస్తుందండి. ఈ క్రోమ్ ఖనిజం అనేది లోహాలకు తుప్పు పట్టనివ్వకుండా తయారు చేస్తుంది అనమాట. అదేవిధంగా ఆస్బెస్టస్ వేడిని నిరోధించే ఖనిజం అండి ఇది. అందువల్ల దీన్ని ఇళ్ళకి పైకప్పుగా వాడతారండి. అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా దీన్ని ప్రపంచమంతటా కూడా ప్రస్తుతం అయితే నిషేధిస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంటాం, డాబాల మీద రేకులు వాడతాం, ఆస్బెస్టస్ రేకులు. ఆ రేకుల్ని ఇప్పుడు అది ఆరోగ్యరీత్యా అది మంచిది కాదని చెప్పి ప్రస్తుతం అయితే నిషేధిస్తున్నారండి. అదేవిధంగా బెరైటీస్, కొన్ని ఖనిజాల సముదాయం పేరే బెరైటీస్ అండి. దీని నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారండి. బెరైటీస్ నుంచి బేరియంని వెలికితీస్తారండి. అదేవిధంగా పారిశ్రామిక వైద్య అవసరాల కోసం బేరియంను ఉపయోగిస్తారండి. ముడి చమురు, సహజ వాయువు కోసము చాలా లోతుగా తవ్వడానికి కూడా బెరైటీస్ని ఉపయోగిస్తుంటారండి. మరి అదేవిధంగా ఫెల్డ్ స్పార్ అంటే గాజు, సెరామిక్ వస్తువుల తయారీకి ఫెల్డ్ స్పార్ అనే దాన్ని ఉపయోగిస్తుంటారండి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా అయితే ఉన్నాయండి. అదేవిధంగా గ్రానైట్ రాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం అయితే ఉత్పత్తి చేస్తూ ఉందండి. అదేవిధంగా సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించే ఖనిజాలు సున్నప్రాయి, డోలమిట్ అండి. ఈ రెండింటిని ఉపయోగించి సిమెంట్ని అయితే తయారు చేస్తున్నారండి. సున్నప్రాయి, డోలమిట్ అండి. అదేవిధంగా గోదావరి లోయలోని కొత్తగూడెంలో బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్నాయండి. కొత్తగూడెంలో ఎక్కువ ఉన్నాయండి. అదేవిధంగా కృష్ణా, గోదావరి బేసిన్లో ఖనిజ నూనె, సహజ వాయువు నిక్షేపాలు అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతి చెందిందండి. ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం మరి ప్రపంచంలోనే అతిపెద్దమైనటువంటి వజ్రాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరికాయండి. అయితే పెద్ద గొయ్యి తీసి ఖనిజాలను వెలికి తీయడాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారండి దీన్ని. అదే గొట్టాలను పేల్చి తొలిచి గ్రానైట్ రాళ్ళను తీయడాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని కూడా చెప్తుంటారండి. అయితే ముంబై దగ్గరలోని బాంబే హైలో దొరికే ఖనిజం ముడి చమురు, సహజ వాయువు అండి. మరి గనుల తవ్వకం ద్వారా భారతదేశంలో సుమారుగా 10 లక్షల మందికి, ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మందికి పైగా ఉపాధి అయితే లభిస్తుందండి. అదేవిధంగా ఖనిజాలు ఎవరికి చెందుతాయంటే దేశ ప్రజలందరికీ కూడా చెందుతాయండి. మరి 1970లలో గనులన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే జాతీయం చేసిందండి, 1970లో. అదేవిధంగా 1993లో కొత్త ఖనిజ విధానాన్ని ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా జాతీయ ఖనిజ విధానం 1993లో మరి ప్రభుత్వం గనులను ప్రైవేటు కంపెనీలకు కౌలుకిచ్చి వాటిని నిర్వహించమందండి. ప్రైవేటు కంపెనీలు తవ్వి అమ్మిన ఖనిజాలకు ప్రభుత్వానికి రాయల్టీ అయితే చెల్లించాలండి. మరి
అణు ఇంధనాలకు సంబంధించినటువంటి గనుల త్రవ్వకం మొత్తం ఇప్పటికే ప్రభుత్వం చేతుల్లోనే ఉందండి. అణు ఇంధనాల గురించి అయితే తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో విస్తారమైనటువంటి బొగ్గు గనులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటే ఎస్సీసీఎల్ బొగ్గును వెలికి తీసే కంపెనీ అండి అది. మరి ఎస్సీసీఎల్ను 1886లో ఒక బ్రిటిష్ కంపెనీ అయితే స్థాపించిందండి. దీనిని 1920లో హైదరాబాద్ నిజమైతే కొన్నాడండి. ప్రస్తుతం ఇది భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి కంపెనీ అండి. ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అండి. మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనులు, 35 భూగర్భ గనులలో నేలబొగ్గు త్రవ్వకం అయితే జరుగుతుందండి. ఇది 15, అది 35 అండి. మరి 2012 నాటికి ఈ సింగరేణిస్ కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మికులు 65,000 మంది అండి. మరి బొగ్గు గని లోపల గోడలు నల్లగా కాక ప్రకాశిస్తుంటాయండి. ఎందుకంటే ఈ గోడలకు డోలమైట్ను పోస్తారండి అందువల్ల. అదేవిధంగా బొగ్గు క్షీణతకు గురి కాకుండా ఉండడానికి, ఆక్షీకరణం చెందకుండా ఉండటానికి, కాంతిని పరావర్తనం చేయడానికి గని లోపల గోడలకు డోలమైట్ని అయితే పోస్తుంటారండి. డోలమైట్ మరి థర్మల్ విద్యుత్ శక్తికి వాడే ఖనిజమే నేలబొగ్గు. మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని మంగంపేట గనుల్లో దొరికే ఖనిజమే బెరైటీస్. మరి ప్రపంచంలో కల్లా అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలు కడప జిల్లాలో ఉన్నాయండి. బెరైటీస్ నిల్వలు మరి మంగంపేట బెరైటీస్ నిల్వలు 1960లో కనుగొనడం జరిగిందండి. మరి మంగంపేటలో బెరైటీస్ ఖనిజాన్ని త్రవ్వడం 1967 వరకు కొనసాగిందండి. మరి ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లేకపోతే దాన్ని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ అని కూడా అంటారండి. మరి మంగంపేటలో ఖనిజాన్ని వెలికితీసే విధానమే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అండి. మరి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పర్యావరణం అనేది దెబ్బతింటుందండి. అయితే అడవులు అంతరించిపోయి పంట భూములు, నివాస ప్రాంతాలు దెబ్బతింటుంటాయండి. అదేవిధంగా పై పొరల్లో దొరికే వెరైటీస్ నాణ్యత తక్కువగాను, లోపల పొరల్లో దొరికే దాని నాణ్యత ఎక్కువగాను ఉంటుందండి. మరి పై పొరల్లో దొరికే వెరైటీస్ బూడిద రంగులోను, లోపల పొరల్లో దొరికే వెరైటీస్ మేగడ తెలుపు రంగులోనూ ఉంటుందండి. మరి మంగంపేటలో ఒక నెలలో 1,00,000 టన్నుల వెరైటీస్ ఖనిజాన్ని తవ్వి తీస్తుంటారండి. మరి నేలబొగ్గును గని లోపల నుండి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు అయితే తీసుకొస్తారండి. మరి మన రాష్ట్రంలో ఖనిజాలు దొరకని జిల్లాలు ఏమున్నాయో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి గనిలో మనం ప్రయాణించడానికి ఉండే సొరంగ మార్గాన్ని మైన్ షాఫ్ట్ అంటారండి. మరి తర్వాత పాఠం ద్రవ్యం బ్యాంకింగ్. మరి వస్తు మార్పిడి పద్ధతిలో సమస్యలు ఏమంటాయి? వస్తువు యొక్క విలువను అంచనా వేయలేమండి. అదేవిధంగా వస్తువుల్ని విభజన చేసి మార్పిడి అయితే చేయలేము. అందరూ అంగీకరించకపోవచ్చు. మన దగ్గర వస్తువులను తీసుకుని మనకు కావాల్సిన వస్తువులను ఇచ్చేవారి కోసం వెతుక్కుంటూ పోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా రోమన్ల కాలంలో బీసెంట్ అనే బంగారు నాణం ప్రామాణికంగా ఉంది. ఇది చాలా బాగా ఒకటి పడే అవకాశం ఉంటుందండి. ఈ వీడియో నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు ఖచ్చితంగా వస్తుందండి, నో డౌట్. రోమన్ల కాలంలో బీసెంట్ అనే బంగారు నాణం ప్రామాణికంగా ఉందండి. అదేవిధంగా మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణం అండి. పానా అనేది వెండి నాణము, బీసెంట్ అనేది బంగారు నాణం. బీసెంట్ అనేది రోమన్ల కాలంలో, పానా అనేది మౌర్యుల కాలంలో అండి. మరి ప్రారంభంలో స్వర్ణకారులు ఇచ్చినటువంటి హుండీలు అనే రసీదులు ద్రవ్యంగా ఉండేవండి. స్వర్ణకారులు ఇచ్చినటువంటి హుండీలు అనే రసీదులు ద్రవ్యంగా ఉండేవండి. అదేవిధంగా భారతదేశంలో డబ్బును ముద్రించి పంపిణీ చేసే బాధ్యత కలిగినటువంటి సంస్థే రిజర్వ్ బ్యాంక్ అండి. అదేవిధంగా భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా పిలువబడిన వారు బెంగాల్కు చెందినటువంటి జగత్ సేన్లు, అదేవిధంగా పాట్నాకు చెందినటువంటి షాలు, సూరత్కి చెందినటువంటి అరుణ్ జేనాథ్ జీలు, మద్రాసు చెందినట్టు చెట్టియార్లు, వీళ్ళందరూ కూడా తొలి బ్యాంకర్లు అండి వీళ్ళందరూ కూడా. మరి 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదండి. ఆమ్స్టర్డామ్లో ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రము ఎప్పుడు 1606లోనండి. నెక్స్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ మొదటిగా ఆమ్స్టర్డామ్లో ప్రారంభమైందండి. అందు గురించి అండి ఈ బ్యాంకింగ్ గురించి చెప్పుకునేది. 1606లో యూరప్లో
ఆమ్స్టర్డామ్లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అక్కడే బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రారంభమైందండి. మరి వాణిజ్య బ్యాంకులు చేసే పనులు ఏమిటంటే ప్రజల దగ్గర నుండి డబ్బు జమ చేసుకోవడం, అదేవిధంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రైతులు వంటి వారికి అప్పులు ఇవ్వడం ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు చేసే పనులండి. మరి పదవది, పొదుపు ఖాతాల్లో జమ చేస్తే డబ్బు అయితే భద్రంగా ఉంటుందండి. తక్కువ డబ్బు చెల్లిస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఎక్కువ కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బునైతే మనం తీసుకోవచ్చండి దీనిలో. అదేవిధంగా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్కు అకౌంట్కి సంబంధించి సరైనవి చూసినట్లయితే సేవింగ్ అండి. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అండి. ఎటువంటి నగదు నిల్వలు అవసరం లేకుండా ఉచితంగా ఖాతా తెరవచ్చు. ఒక నెలలో ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా 4 సార్లు నగదునైతే తీసుకోవచ్చండి. ఇది ఈ యొక్క సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ యొక్క లక్షణాలండి. మెయిన్ దాని తాలూకు లక్షణాలండి. మరి 12వది, ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి తీసుకోవడానికి విస్తృతంగా ఉపయోగించే సాధన పేరే చెక్కు. చెక్కు అనేది ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి తాను సూచించే వ్యక్తికి డబ్బు చెల్లించమని ఇచ్చే పత్రం అండి. వ్యాపారవేత్తలు, దుకాణదారులు, కంపెనీలు నిర్వహించే బ్యాంకు ఖాతే కరెంటు ఖాతా అండి. మనకున్నది సేవింగ్ ఖాతా అండి. కానీ వ్యాపారవేత్తలు, దుకాణదారులు, కంపెనీలు వాళ్ళు నిర్వహించే బ్యాంకు ఖాతా పేరు కరెంటు ఖాతా అండి. మరి ప్రతిరోజు అనేక సార్లు బ్యాంకులో డబ్బును జమ చేయడము, తీసుకోవడం చేసే వాళ్ళు కరెంటు ఖాతాని కలిగి ఉంటారండి. మరి కరెంటు ఖాతాలో డబ్బు జమ చేసే వారికి బ్యాంక్ ఎటువంటి వడ్డీ ఇవ్వదండి. అదనంగా సేవా రుసుం అంటే సేవ చేస్తున్నందుకు గాను రుసుము కూడా వసూలు చేస్తుందండి. మరి కరెంటు ఖాతా కలిగి ఉన్నవారు రోజుకి ఎన్నిసార్లు అయినా కూడా డబ్బునైతే డిపాజిట్ చేయవచ్చు, మరలా వెనక్కి అయితే తీసుకోవచ్చండి. మరి ఏటీఎం అంటే ఏమిటి అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అండి. మరి నగదు రహిత లావాదేవీలు జరపడానికి ఉపయోగపడేవి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అండి. అంటే నగదు రహిత అంటే డబ్బు లేకుండా లావాదేవీలు జరపడానికి ఉపయోగపడేవి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అండి. మరి మనం నగదును తీసుకువెళ్ళవలసిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యమే ఈ యొక్క డెబిట్ కార్డు అండి. అదేవిధంగా రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా డబ్బులు జమ చేసుకోవడానికి, అదేవిధంగా తీసుకోవడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యము ఏటీఎం అండి. మరి అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడానికి సహాయం చేసే సౌకర్యమే నెట్ బ్యాంకింగ్ అండి. మరి క్రెడిట్ కార్డుల ద్వారా వివిధ రకాల చెల్లింపులు అయితే చేయవచ్చండి. అదేవిధంగా పొదుపు చేసేవారు ఫిక్స్డ్ డిపాజిట్ని ఎంచుకుంటే మంచిదండి. ఎందుకంటే తమ సొమ్ము భద్రంగా ఉండడమే కాకుండా అధిక వడ్డీ లభిస్తుందండి. పొదుపు చేసేవారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే మంచిదండి. అదేవిధంగా సేవింగ్ కరెంట్ ఖాతాలలో కంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుందండి. అదేవిధంగా ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే స్వయం సహాయక బృందాలు అని మనం పిలుచుకోవచ్చండి ఎస్హెచ్జి అంటేనే. అదేవిధంగా పాలిమర్ బ్యాంక్ నోట్ల వల్ల ఉపయోగాలు చూస్తున్నట్లయితే నోట్లకు మురికి పట్టదు, నోట్లు చిరిగిపోవండి, నోట్లు చాలా కాలం పాటు మనుతాయి, నకిలీ నోట్లను తేలిక గుర్తించవచ్చు, నీటికి తడవు, పర్యావరణానికి హాని చేయవు. ఈ నోట్లే పాలిమర్ బ్యాంక్ నోట్లను కూడా మనం పిలుస్తూ ఉంటామండి. మరి నెక్స్ట్ పాఠం జీవనోపాధులు, సాంకేతిక పరిజ్ఞానం అండి. మరి ఆవిరి యంత్రం వల్ల కర్మాగారాల్లో పని విధానం పూర్తిగా మారిపోయిందండి. ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కోవడాన్ని ఆవిష్కరణ అని కూడా మనం పిలుస్తుంటామండి. మరి అమెరికాలోని కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ అనే విధానాన్ని అయితే ప్రవేశపెట్టాడండి. అసెంబ్లీ లైన్ అనే విధానాన్ని హెన్రీ ఫోర్డ్ అమెరికాలో దేనికోసం కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రవేశపెట్టాడండి. 1991-2009 మధ్యకాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి 229 మిలియన్ టన్నులండి. మరి 1990 కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం కూడా 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేవారండి. అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల ఉపయోగం వరిని కోస్తుందండి. అది ధాన్యం నూర్పిడి చేస్తుంది, పోత పోసి గింజ పొల్లును వేరు చేస్తుందండి. ఇవన్నీ కూడా కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ఉపయోగాలండి.
మరి వరి కోత యంత్రం వల్ల నష్టం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అనేది తగ్గుతాయండి ఈ వరి కోత యంత్రాల వల్ల. భారతదేశపు వస్త్ర పరిశ్రమల్లో దాదాపు 10 కోట్ల మంది ఉపాధి అయితే పొందుతున్నారండి. 10 కోట్ల మంది అండి. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందండి. అదేవిధంగా 1940లో 40,000 మరమగ్గాలు మాత్రమే ఉండేవండి. 1940లో అండి 40,000 మాత్రమే ఉండేవి. మరి మరమగ్గాలు ఎక్కువగా తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లో మరమగ్గ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయండి. మరి వస్త్ర పరిశ్రమల్లో మరమగ్గాల ఉపయోగం ఎక్కువైంది. చేనేత మగ్గాలు తగ్గాయండి. దీన్ని మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ అంటారు కదండి, వాటివి ఎక్కువైంది. ఈ చేనేత కార్మికుల యొక్క చేనేత మగ్గాలు అనేవి తగ్గిపోయాయండి. మరి ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద 6 రెట్ల వస్త్రం ఎక్కువ ఉత్పత్తి అవుతుందండి. అందువల్ల దానివైపు మళ్ళారండి. అదేవిధంగా భారతదేశంలో చేనేత యూనిట్లు ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు అండి. మరి భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదండి. ఈ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్దదండి. మరి 1995లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అనేవి 1995లో అందుబాటులోకి వచ్చాయండి. నెక్స్ట్ పాఠం పేరు ప్రజారోగ్యం ప్రభుత్వం అండి. ఈ పాఠం చూద్దామండి. మరి ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం 4వ పెద్ద దేశం అండి ఔషధాలు తయారు చేయడంలో. మరి ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే అధికంగా ఎక్కువగా వైద్య కళాశాలలు అయితే ఉన్నాయండి. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 15,000 మంది డాక్టర్లు అర్హత అయితే పొందుతున్నారండి. ఎంతమంది అండి? 15,000 మంది అండి. మరి భారతదేశంలో 1950లో 2,717 ఆసుపత్రులు ఉండేవండి. ఎన్నండి? 2,717 ఆసుపత్రులు అయితే ఉండేవండి. అదేవిధంగా 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో ఆసుపత్రులు 2,000 నుండి 18,000కు వచ్చాయండి. 18,218 అండి. అంటే అనారోగ్య పాలయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగిపోతుందండి. మరి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 50 సంవత్సరాల కాలంలో సుమారుగా 16,000 ఆసుపత్రులు అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించడానికి ఆశా కార్యకర్తలు ఉంటారండి. ఏఎస్హెచ్ఏ అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటారండి. ఆశా. ఇక్కడ ఏఎస్హెచ్ఏ అంటే ఆశాకి ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని ఈ ఆశాకి పూర్తి పేరండి. మరి మన రాష్ట్రంలో ప్రతి 5,000 మందికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం అనేది అందుబాటులో ఉందండి. అంటే ఇది పిహెచ్సి ఉంటుంది కదండి, అదండి. అదేవిధంగా ఎంబీహెచ్ఏ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అని అర్థం అండి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అండి, లేదా బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకుడు అని కూడా పిలుస్తుంటారండి. మరి ఇక్కడ పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని కూడా మనం పిలుస్తుంటామండి. మరి భారతదేశంలో ప్రతి 30,000 మంది జనాభాకు ఒక పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే ఉందండి. ప్రతి 30,000 మందికి ఉండండి. ప్రతి 4 లేదా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం అంటే కమ్యూనిటీ వైద్యశాల ఉంటుందండి. అదేవిధంగా డివిజన్ స్థాయిలో 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రులు అయితే ఉండాలండి. డివిజన్ స్థాయిలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు తక్కువ ఖర్చుకు లేదా ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించాలండి. అదేవిధంగా 108 వాహన సేవలు అత్యవసర సమయంలో ఫోన్ చేయగానే రోగులు బాధితులు వద్దకు చేరుకొని ప్రథమ చికిత్స అయితే అందిస్తారు. తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి అయితే చేరుస్తుందండి. మరి 104 వాహనంలో ఆరోగ్య సంబంధి మందులతో సహా ప్రతి గ్రామానికి నెల వెళ్ళి ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అయితే అందజేస్తారండి. మరి దేశ జనాభాలో 20% మరియు మాత్రమే వాళ్ళు జబ్బు పడినప్పుడు అవసరమైనటువంటి మందులు కొనుగోలు చేయగల స్థితిలో ఉన్నారండి. ఎంతమంది అండి? 20% మందే. మిగతా 80% మంది కూడా ఆ రోగులతోనూ ఆ హాస్పిటల్తోనూ బాధపడుతున్నారు, కానీ డబ్బులతో ఈ యొక్క మందులు కొనే స్థితిలో అయితే లేరండి. మరి ఏదైనా జబ్బు లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన వాళ్ళలో 40% మంది వైద్య ఖర్చులు భరించడానికి తనకున్నటువంటి దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవాల్సి వస్తుందండి. అదేవిధంగా నీళ్ళ వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి వ్యాధులు వస్తాయండి. నీళ్ళ వల్ల వ్యాపించే వ్యాధులు విరేచనాలు, కలరా అండి.
మరి మన దేశంలో ప్రతిరోజు కూడా నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతున్నారండి ప్రతి సంవత్సరం కూడా. అందులో చాలామంది కూడా 5 సంవత్సరాల లోపు వారే ఉంటున్నారండి. మరి ప్రజలందరి కోసం కల్పించే సదుపాయాలనే ప్రజా సదుపాయాలు అంటారు. ప్రజా సదుపాయాలకు ఉదాహరణగా ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు అండి ఇవన్నీ కూడా. అదేవిధంగా మరి ప్రజా సదుపాయాలు కల్పించేవారు ప్రభుత్వం అండి. అదేవిధంగా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అండి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే శరీర సామర్థ్య సూచిక అని కూడా అంటామండి. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో 5 సంవత్సరాల లోపల పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా జరిగే మరణాల్లో 53% పోషకాహార లోపం వల్ల జరుగుతుందండి. అంటే ఇప్పటికీ కూడా ఎంతోమంది పోషకాహార లోపంతో చాలామంది బతుకుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ బరువు లేనివారు 33% మంది ఉన్నారండి. అంటే ప్రతి ముగ్గురులోనూ ఒక పిల్లవాడికి వయసుకు తగ్గ బరువు ఉండడం లేదండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోషకాహార లోపానికి గురవుతున్నటువంటి మహిళలు 31% అండి. అంటే 10లోనూ ముగ్గురండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోషకాహారానికి లోపానికి గురవుతున్నటువంటి పురుషులు చూసుకుంటే 25% అండి. అంటే 10లోనూ నలుగురండి. నెక్స్ట్ 10వ పటం అండి, బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారి గురించి చూద్దామండి. మరి మొఘలు చక్రవర్తుల పాలనలో జమీందారు రైతుల నుండి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికైతే జమ చేసేవారండి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో జమీందారుల నివాసాలను గడీలు అని పిలిచేవారండి. జమీందారులు సొంత భూములను ఖుద్ కాస్త్ అని పిలిచేవారండి. జమీందారులు సొంత భూములను ఖుద్ కాస్త్ అని పిలిచేవారండి. మరి సొంత భూములు లేని రైతులు భూస్వాముల భూములను సాగు చేసి పంటలో కొంత భాగం కానీ ముందుగా నిర్ణయించినటువంటి కౌలు కానీ ప్రతిఫలంగా చెల్లిస్తుంటారండి. అందువల్ల వీరిని కౌలుదారులు అని కూడా అంటుంటారండి. అదేవిధంగా ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగలిగినటువంటి ప్రత్తి, నీలిమందు, చెరకు, గోధుమ వంటి వాణిజ్య పంటలను పండించమని రైతులను బ్రిటిష్ వారు బలవంతం అయితే చేసేవారండి. మరి బ్రిటిష్ వారు శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే కార్న్వాలిస్ అండి. శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. మరి బ్రిటిష్ వారు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1793 అండి. 1793లో మరి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో వేలం ద్వారా అంగీకరించినటువంటి శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడిందండి. శిస్తు అనేది కొంతకాలం పాటు శాశ్వతంగా ఉండేదండి. దీనిని మార్చడానికి వీలు ఉండేది కాదండి. మరి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా జమీందారులు బాగా ప్రయోజనం పొందారండి. వారు భూమి అభివృద్ధికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదండి. మరి అందువల్ల దీన్ని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని జమీందారీ పద్ధతి అని కూడా అని పిలుస్తుంటామండి. అదేవిధంగా సైన్య సహకార పద్ధతిలో భాగంగా నిజాం రాజు బ్రిటిష్ సైనిక నిర్వహణ ఖర్చులకు బళ్ళారి, అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడండి. ఈ జిల్లాలనే మనం సీడెడ్ జిల్లాలు అంటామండి. మరి సీడెడ్ జిల్లాలు అంటే మరొకసారి చూద్దామండి. బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు వీటిని మనము సీడెడ్ జిల్లాలు అంటారండి. ఇది సైన్య సహకార పద్ధతిలో భాగంగా నిజాం రాజు బ్రిటిష్ సైనిక నిర్వహణ ఖర్చుల కోసం వాళ్ళకి అప్పచెప్పేసాడండి ఈ సీడెడ్ జిల్లాలని. ఓకేనండి. 1800 సంవత్సరం నవంబర్లో సీడెడ్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేసింది థామస్ మన్రో. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్లను అణచి శాంతి భద్రతలను నెలకొల్పినది మన్రో రాయలసీమ లేదా సీడెడ్ జిల్లాలలో భూమి సర్వే, శిస్తు స్థిరీకరణ అయితే చేపట్టడం అయితే జరిగిందండి. మరి శిస్తు వసూలులో రైత్వారీ పద్ధతి ఇందాక చెప్పుకున్నది శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అండి. దాన్ని ఒకరు కనిపెట్టారు. దీన్ని రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో అండి. ఓకేనండి. మరి మన్రో రైతులకయ్యే వ్యవసాయ ఖర్చులకు ప్రభుత్వం నుంచి అప్పులైతే ఇప్పించాడండి. అదేవిధంగా రైత్వారీ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి నేరుగా పన్ను చెల్లిస్తారండి. మరి మధ్యవర్తులు అనేవారే ఉండారండి. మరి మన్రో సాగు భూమి విస్తరణకు కూడా చర్యలు అయితే తీసుకున్నాడండి. అదేవిధంగా సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్ల
1849లో 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టనైతే నిర్మించాడండి. మరి అదేవిధంగా విజయవాడ కృష్ణానదిపై విజయవాడలో కృష్ణానదిపై 1854లో ఎప్పుడండి 1854లో అంటే సిపాయిలు తిరుగుబాటుకు ముందు ఈ యొక్క ఆనకట్ట నిర్మాణం అయితే జరిగిందండి. మరి విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించినటువంటి ఈ ఆనకట్టను ప్రకాశం బ్యారేజ్ అని కూడా పిలుస్తుంటామండి. ప్రకాశం బ్యారేజ్. అదేవిధంగా రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీరందించే కాలువ కేసీ కెనాల్ అండి. రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీరందించే కాలువ కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కాలువ అండి. ఓకేనండి. 1861లో అమెరికాలో జరిగినటువంటి అంతర్యుద్ధం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి పత్తి పంటకు బాగా గిరాకీ అయితే పెరిగిందండి. మరి 1865లో అమెరికా అంతర్యుద్ధం ముగియడంతో పత్తి గిరాకీ బాగా తగ్గిపోయిందండి. మరి బ్రిటిష్ వారి పాలనలో ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి కరువు గంజాం కరువు అండి. గంజాం కరువు. అదేవిధంగా నిజాం పాలనలో పన్ను వసూళ్లలో మధ్యస్థాయి వారు ఉంచుకునే మొత్తాన్ని సర్ఫే కాస్ మధ్యవర్తులు వారు ఉంచుకునే మొత్తాన్ని సర్ఫే కాస్ అని పిలిచేవారండి. అదేవిధంగా నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాల్లో 1500 జాగీర్లు, 497 గ్రామాల్లో 14 సంస్థానాలు ఉండేవండి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో 1,00,000 ఎకరాలకు పైగా ఉండే భూస్వామి రామచంద్రారెడ్డి అండి. విష్ణూరు రామచంద్రారెడ్డి 1,00,000 ఎకరాలండి ఆయన చేతిలో ఉన్నవి. విష్ణూరు రామచంద్రారెడ్డి. మరి తీవ్రమైనటువంటి గంజాం కరువు సంభవించిన కాలం 1865-66 అండి. మరి కరువులు తరచుగా సంభవించే ప్రాంతం రాయలసీమ అండి. మరి 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సుమారుగా 11 కరువులు అయితే రావడం జరిగిందండి. రైతాంగ విప్లవాలకు కారణాలు అధిక శిస్తు వసూలు, భూస్వాములు మరియు వడ్డీ వ్యాపారులు ఇది దోపిడీ చేయడం అనేది దానివల్ల రైతాంగ విప్లవాలకు దారితీసేయండి. అదేవిధంగా రంఫా పితూరీలు మాప్లా తిరుగుబాట్లు అనేవి రైతాంగ తిరుగుబాట్లు అండి. క్రింది వాటిలో రైతాంగ తిరుగుబాట్లు ఏవి అని అడిగే అవకాశాలు కూడా ఉంటుంటాయండి. రంపా పితూరీలు మాప్లా తిరుగుబాట్లు అండి ఇవి. ఓకేనండి. కిసాన్ సభల ప్రధాన డిమాండ్లు ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ రద్దు, భూశిస్తు రద్దు, మరి వడ్డీ వ్యాపారుల నియంత్రణ ఇవన్నీ కూడా కిసాన్ సభల ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి. అంటే దేశముఖ్ అంటే ఏమిటంటే భూమి శిస్తు వసూలు అధికారినే దేశముఖ్ అంటామండి. భూమి శిస్తు వసూలు అధికారి పేరండి. మరి పట్టా అంటే భూమిపై యాజమాన్య హక్కులను తెలిపే ఒక పత్రమే పట్టా. మరి తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మంది ఉండేవారండి. ఎంతండి? 1000 ఎకరాలకు పైగా అండి. మరి తెలంగాణ ప్రాంతంలో దొరలు అంటే భూస్వాములు అని అర్థం అండి. మరి 11 చూద్దామండి. జాతీయోద్యమంలో తొలి దశ అంటే 1885 నుంచి 1919 వరకు ఉన్న దశనే తొలి దశ అంటారండి. జాతీయోద్యమ తొలి దశ అని కూడా అంటుంటారండి. మరి 1857 తిరుగుబాటులో పాల్గొన్నవారు చూస్తున్నట్లయితే సైనికులు, రైతులు, చేతివృత్తుల వారు, రాజులు అండి. అదేవిధంగా భారతదేశ సమస్యలను చర్చించడానికి దాదాబాయి నౌరోజీ లండన్లో 1866లో ఎప్పుడండి 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అయితే స్థాపించాడండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించింది దాదాబాయి నౌరోజీ. ఎప్పుడు అంటే 1866లో అండి. మరి భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ నెలలో ఏర్పాటైందండి. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ నెలలో ఏర్పాటైంది. ఈ జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ అండి. ఈ సమావేశానికి మొత్తం 72 మంది ప్రతినిధులు అయితే హాజరయ్యారండి. మరి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆంగ్లేయుడు ఏవి హ్యూమ్ అండి. మరి ఇక్కడ మీరు గమనిస్తున్నారు, టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా కూలంకుషంగా ఇంపార్టెంట్ బిట్లతో పేర్చడం జరిగిందండి. మరి ఈ వీడియోను లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే చేరుతుందండి. మరి మీరు ఇచ్చేవి లైక్, కామెంట్ మాత్రమే అండి నాకు బహుమానాలు. మరి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు
ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో జరుగుతుంటాయండి. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబరి గంగూలీ అండి. కాదంబరి గంగూలీ. అదేవిధంగా జాతీయోద్యమ చరిత్రలో 1885, 1919 మధ్య ఉన్నటువంటి కాలాన్ని మితవాద యుగం అంటారండి. ఇది గుర్తుంచుకోండి. తొలి దశను మితవాద యుగం అంటారండి. మరి మితవాదులు ఏం చేసేవారు? వాళ్ళ యొక్క విధానం ఏంటంటే విన్నపాలు, ప్రార్థనలు చేయడం, ఆందోళనలు చేపట్టడం అండి. ఇవన్నీనండి. మరి మితవాదుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు చూసినట్లయితే విధాన సభల్లో మరింత మంది భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడము, ప్రభుత్వ ఉన్నతాధికారులుగా భారతీయులను కూడా నియమించడము, సివిల్ సర్వీస్ పరీక్షలకు భారతదేశంలో కూడా నిర్వహించడము, ఇది చేసేవారండి మితవాదుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి. అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క దోపిడీ విధానాన్ని అధ్యయనం చేసింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ, అదేవిధంగా ఆర్సి దత్ అండి. ఆర్సి దత్. మరి భారతదేశంలోని పేదరికానికి బ్రిటిష్ వారి దోపిడీ విధానమేనని నిర్ధారించింది ఏమిటి? ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, ఆర్సి దత్తులో భారతదేశంలో పేదరికానికి కారణం బ్రిటిష్ వారి దోపిడీ విధానమే అని నిర్ధారించిందండి. అదేవిధంగా బ్రిటిష్ పాలనలో కరువు పేదరికానికి కారణం. అదేవిధంగా అప్పుడు భూమి శిస్తు అధికంగా వసూలు చేసేవారండి. అదేవిధంగా ఆహార ధాన్యాల ఎగుమతి ఎక్కువ పట్టుకెళ్ళిపోవడం వల్ల మనకైతే కరువు ఎక్కువ ఉండేదండి. అదేవిధంగా జాతీయోద్యమ చరిత్రలో 1905 నుండి 1920 వరకు మధ్య ఉన్న కాలాన్ని అతివాద యుగం అంటారండి. మరి భారత జాతీయోద్యమంలో ఒక ముందడుగు వేసిందే స్వదేశీ ఉద్యమం అండి. స్వదేశీ ఉద్యమం. మరి 17వది బెంగాల్ విభజనకు కారణం కర్జన్. బెంగాల్ విభజన లార్డ్ కర్జన్. మరి బెంగాల్ విభజన యొక్క అసలు ఉద్దేశం బెంగాలీలో ఉన్నటువంటి జాతీయవాదాన్ని బలహీనపరచడమే బెంగాల్ విభజన యొక్క అసలు ఉద్దేశం అండి. మరి బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అంటే 1905లో అండి. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిపినటువంటి ఉద్యమమే వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం అండి. మరి ఈ సమయంలో కదండి వందే మాతర ఉద్యమం జరిగింది, అందు గురించి అండి. మరి స్వదేశీ ఉద్యమ కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, మరి మహిళలు విదేశీ గాజులు వేసుకోవడానికి, విదేశీ వంటపత్రాలు వంట చేయడానికి నిరాకరించడం అండి. అదేవిధంగా విదేశీ బట్టలను ఉతకడానికి బట్టలు ఉతికేవారు నిరాకరించారండి. విదేశీ పంచదార ఉన్నటువంటి నైవేద్యాన్ని తీసుకోవడానికి పూజారులు నిరాకరించారండి. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు ఈ టైంలో స్థాపించబడ్డాయండి. మరి బ్రిటిష్ న్యాయ వ్యవస్థలను బహిష్కరించి న్యాయవాదులు స్వదేశీ న్యాయస్థానాలను ఏర్పాటు చేశారండి. స్వదేశీ ఉద్యమ కాలంలో బెంగాల్ కెమికల్ స్టోర్ని ప్రారంభించింది ప్రఫుల్ల చంద్ర రే. బెంగాల్ కెమికల్ స్టోర్ని స్థాపించింది ప్రఫుల్ల చంద్ర రే. స్వదేశీ ఉద్యమ కాలంలో స్థాపించబడినటువంటి ఉక్కు కర్మాగారమే టాటా ఉక్కు కర్మాగారం అండి. మరి బీహార్లోని టాటా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించింది జమ్షెడ్జీ టాటా అండి. మరి స్వదేశీ ఉద్యమం వల్ల భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అనేది బాగా ఊపందుకుందండి. మరి మితవాద నాయకుల్లో ముఖ్యులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆర్సి దత్, అదేవిధంగా సుబ్రహ్మణ్య అయ్యర్లండి. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదం ఇచ్చిన నాయకుడు బాలగంగాధర్ తిలక్ అండి. అదేవిధంగా 1907లో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అతివాదులు, మితవాదులు అనే 2 వర్గాలుగా విడిపోయారండి. ఎప్పుడండి? 1907వ సంవత్సరంలో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతివాదులు, మితవాదులు అనే 2 వర్గాలుగా విడిపోయారండి. మరి ఈ స్వదేశీ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించింది బాలగంగాధర్ తిలక్ గారండి. మరి స్వదేశీ ఉద్యమ కాలంలో అరెస్ట్ అయినటువంటి తిలక్ తిరిగి 1915లో జైలు నుండి విడుదలయ్యాడండి బాలగంగాధర్ తిలక్.
మరి బెంగాల్ విభజన జరిగిన రోజు 1905 అక్టోబర్ 16వ తేదీన అక్టోబర్ 16వ తేదీన 1905 బెంగాల్ విభజన అయితే జరిగిందండి. మరి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమమే వందే మాతర ఉద్యమం అండి. వందే మాతర ఉద్యమం. అదేవిధంగా 1915లో అనిబిసెంట్తో కలిసి తిలక్ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి విప్లవమే హోమ్ రూల్ ఉద్యమం అండి. మరి మనం అనుకుంటుంటాం అనిబిసెంట్ అనబోడికి హోమ్ రూల్ గుర్తుకొస్తున్నది. అదేవిధంగా తిలక్ కలిపి ప్రారంభించారండి. ఇది ఎప్పుడో అంటే 1915లో అండి. మరి హోమ్ రూల్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వరాజ్య స్థాపన అండి, స్వరాజ్యాన్ని స్థాపించడం. అదేవిధంగా 1916లో లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు మితవాదులు ఇక్కడ సూరత్ సమావేశంలో 1907లో విడిపోయారు. 1916లో లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు మితవాదులు ఏకమయ్యారండి. ఓకేనండి. మరి ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమాన్ని ప్రచారం చేసినటువంటి పత్రికే కృష్ణా పత్రిక అండి. ఏ పత్రిక అండి? కృష్ణా పత్రిక. నెక్స్ట్ కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో ప్రారంభించారండి కృష్ణా పత్రికను. మరి కృష్ణా పత్రిక స్థాపకులు ఎవరంటే ముట్నూరు కృష్ణారావు కృష్ణా పత్రిక. ఈయన కృష్ణా పత్రికను చనిపోయే వరకు కూడా సంపాదకులుగా పనిచేశారండి. మరి మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1914 అండి. మొదటి ప్రపంచ యుద్ధ కాలం చూసినట్లయితే 1914 నుండి 1919 వరకు అండి. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో అంతిమంగా ఓడిపోయినటువంటి దేశమే జర్మనీ. మరి సామ్యవాద విప్లవంలో విజయం సాధించినటువంటి దేశమే రష్యా. మరి రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ విప్లవం భారతీయులను ఎంతగానో ప్రభావితం చేసిందండి. అదేవిధంగా ప్రజలందరూ ఒక జాతిగా ఏర్పడి తమపై తామే అధికారాన్ని కలిగి ఉండటను సార్వభౌమాధికారము అంటారండి. మరి మితవాదుల యొక్క విధానాలు చూసినట్లయితే విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు. మరి జాతీయోద్యమం యొక్క మలిదశను చూద్దామండి. 1919 నుండి మరి 1947 వరకు ఉన్నది మలిదశ అండి. దాని గురించి కూడా చూద్దామండి. గాంధీజీ తన పోరాటాలను ఎంచుకున్న విధానమే సత్యాగ్రహం అండి. మరి 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడండి. ఎప్పుడండి? 1915లో అండి. మరి గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి అంతర్జాతీయ గుర్తింపు అయితే పొందాడండి. అదేవిధంగా భారతదేశంలో గాంధీ నాయకత్వం వహించినటువంటి మొదటి పోరాటమే చంపారన్ ఉద్యమం అండి. మరి గాంధీ నాయకత్వం వహించినటువంటి చంపారన్, కేడాలలో జరిగినట్టు పోరాటాలే రైతాంగ ఉద్యమాలండి. ఇవన్నీ కూడా రైతాంగ ఉద్యమాలండి. మరి గాంధీ 1918లో అహ్మదాబాదులో మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం అయితే వహించాడండి. మరి గాంధీ అతివాదుల వర్గానికి కానీ మితవాదుల వర్గానికి కానీ చెందడండి. అతను సొంతంగా రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకొని అమలుపరిచాడండి. గాంధీజీ చంపారన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంవత్సరం 1917 అండి. మరి గాంధీ కైరా నిరసనోద్యమంలో పాల్గొన్న సంవత్సరం 1918 అండి. గాంధీజీ అహ్మదాబాద్ మిల్లులో ఉన్నటువంటి కార్మికుల కోసం సమ్మె చేసిన సంవత్సరం 1918 అండి. మరి బ్రిటిష్ ప్రభుత్వం జాతీయోద్యమాన్ని అణచడానికి రౌలత్ చట్టం చేశారండి. ఈ రౌలత్ చట్టం 1919లో చేయబడడం జరిగిందండి. అదేవిధంగా 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలత్ చట్టం భారతీయుల యొక్క మౌలిక హక్కులను హరించిందండి. అదేవిధంగా జాతీయోద్యమంలో గాంధీ చేపట్టినటువంటి మొదటి ఉద్యమే రౌలత్ వ్యతిరేక ఉద్యమం అండి. మరి పోలీసుల కారణం చెప్పకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడానికి, విచారణ లేకుండా జైలుకు పంపించడానికి అధికారం కల్పించినటువంటి చట్టమే రౌలత్ చట్టం అండి.
మరి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన తేదీ 1919 ఏప్రిల్ 6వ తేదీన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ పిలుపునివ్వడం జరిగిందండి. మరి పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో ప్రజలు ఎందుకు సమావేశమయ్యారంటే రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడానికి ఈ జలియన్ వాలాబాగ్లో ప్రజలందరూ కూడా సమావేశమయ్యారండి. మరి 1917లో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 13వ తేదీనండి. ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన గాంధీజీ ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన తర్వాత సుమారుగా 7 రోజుల అనంతరము జలియన్ వాలాబాగ్లో ఈ యొక్క అందరూ మీటింగ్ అయినప్పుడు ఈ జలియన్ వాలాబాగ్ దురంతం అయితే జరిగిందండి. మరి జలియన్ వాలాబాగ్ దురంతం ఎక్కడ జరిగింది అంటే పంజాబ్లో జరిగిందండి. మరి ఏ నగరంలో జరిగిందంటే అమృత్సర్లో అండి. మరి ఈ జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడు జనరల్ డయ్యర్ అండి. మరి జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల తన బాధను తెలియజేస్తూ బ్రిటిష్ వారు తనకిచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును మరి వెనక్కి తిరిగి చేసిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనే పురస్కారం ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. మరియు ప్రభుత్వం అన్ని మతాల వారి ప్రయోజనాలను కాపాడటానికి పనిచేయడాన్ని లౌకిక తత్వం అంటారండి. మరి భారతదేశం ఒక లౌకిక రాజ్యం, ఎందుకంటే ప్రభుత్వం అన్ని మతాల వారిని ప్రయోజనాలను కాపాడుతుంది. మత సంబంధ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం అయితే చేసుకోరాదు. ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాల వారిని కూడా సమానంగా చూస్తుందండి. అందువల్ల మన భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా మనము పేర్కొంటుంటామండి. మరి 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి ఏర్పడినటువంటి పార్టీ అఖిల భారత ముస్లిం లీగ్. మరి బెంగాల్ విభజనను సమర్థించినటువంటి రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ అండి. మరి 1909లో భారత ప్రభుత్వ చట్టం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటైతే చేసిందండి. 1915లో హిందూ మహాసభ అయితే ఏర్పాటైందండి. హిందువులందరినీ ఏకం చేయడము, అదేవిధంగా ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలో చేర్చుకోవడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. అంటే హిందూ మహాసభలు ఎప్పుడు స్థాపించారు అంటే 1915లో అండి. హిందూ మహాసభకు నాయకత్వం వహించినటువంటి భారతీయ నాయకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ. మరి ఖిలాఫత్ ఆందోళన జరిగిన సంవత్సరం 1920. మరి ఖిలాఫత్ ఉద్యమానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ సుల్తాన్కి గల ఖలీఫా అనే బిరుదును రద్దు చేయడం అండి. టర్కీ సుల్తాన్కి గల ఖలీఫా అనే బిరుదును రద్దు చేయడమే ఖిలాఫత్ ఉద్యమానికి కారణమండి. టర్కీ సుల్తాన్ను ఖలీఫా అని పిలిచేవారండి. అదేవిధంగా ఒట్టోమన్ సామ్రాజ్యం అని పిలబడేది టర్కీ అండి. ఒట్టోమన్ సామ్రాజ్యం అని పిలబడేది టర్కీ. ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహించిన వారు మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అండి. మరి 1920లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీని కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించడం అయితే జరిగిందండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలనే నిర్ణయం 1920లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో తీసుకుందండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన సంవత్సరం 1920 సంవత్సరం అండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు చూస్తే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బహిష్కరించడము, స్వదేశీ పాఠశాలలు కళాశాలలో చేరడం, అదేవిధంగా న్యాయవాదులు బ్రిటిష్ కోర్టులను బహిష్కరించడం, స్వదేశీ కోర్టులను ఏర్పాటు చేసుకోవడం, ఇంకా బ్రిటిష్ వారు ఇచ్చిన బిధులను తిరిగి ఇచ్చేయడము, పరిత్యజించడం, శాసనోల్లంఘనలను నిర్వహించడము, విదేశీ వస్త్రాలను బహిష్కరించడము, తగలబెట్టడం. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రజలు చరకాపై నూలుకు వడకాలని, ఖద్దరు దుస్తులు ధరించాలని చెప్పడం అయితే జరిగిందండి, పిలుపునిచ్చాడండి. మరి అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన చీరాల పేరాల ఉద్యమం అండి. పేరాల ఉద్యమం ప్రధానంగా పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమం అండి. చీరాల పేరాల ఉద్యమం అనేది ప్రధానంగా పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమం అండి. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు దుగ్గిరాలండి.
దుగ్గరాల గోపాలకృష్ణయ్య. మరి చీరాల పేరాల ఉద్యమకారులు నిర్మించుకున్నటువంటి నగరమే రామ్నగర్ అండి. మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ అర్ధాంతరంగా నిలుపు చేయడానికి కారణం చౌరాలో హింసాత్మక సంఘటన జరగడం అండి. మరి చౌరా సంఘటన జరిగిన సంవత్సరం 1922 అండి. చౌరాలో రైతుల గుంపు పోలీస్ స్టేషన్పై దాడి చేసి దానికి నిప్పట్టారండి. ఈ సంఘటనలో సుమారు 22 మంది పోలీసులు చచ్చిపోయారండి. మరి విధానసభలకు ఎన్నికై ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలని భావించినటువంటి కాంగ్రెస్ నాయకులు చూసినట్లయితే సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ అండి. అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1930 అండి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండి. మరి విప్లవవాద జాతీయవాదుల్లో ముఖ్యులు భగత్ సింగ్ అండి. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగమే ఉప్పు సత్యాగ్రహం అండి. ఉప్పు సత్యాగ్రహం 1929లో జరిగినటువంటి లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించింది జవహర్లాల్ నెహ్రూ అండి. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి నాయకత్వం వహించిన వారు జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించడం జరిగిందండి. దానికి అధ్యక్షత వహించింది ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్రం రాకముందే అంటే 1930 జనవరి 26న స్వరాజ్య దినంగా జరుపుకోవాలని కాంగ్రెస్ అయితే భావించిందండి. గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టినటువంటి ప్రదేశమే దండి అనేది గుజరాత్ సముద్ర తీరంలోని ఒక గ్రామం అండి. గాంధీ దండయాత్రను ప్రారంభించిన తేదీ మార్చి 13, 1930 అండి. గాంధీ దండయాత్రను 72 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించాడండి. ఈ సబర్మతి ఆశ్రమం అనేది అహ్మదాబాద్లో ఉంది. మరి అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఉందండి. అలహాబాద్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ అండి. ఆ కన్ఫ్యూజన్ మీకు కూడా క్లియర్ చేస్తున్నాండి. మరి గాంధీ అరేబియా సముద్ర తీరంలోని దండి గ్రామాన్ని చేరుకున్న తేదీ ఏప్రిల్ 6 అండి. ఇక్కడ మార్చి 13న ప్రారంభించారు, ఏప్రిల్ 6తో క్లోజ్ అయిందండి. అంటే సుమారుగా 17, 6 23 రోజులు ఈ యొక్క దండయాత్ర అయితే జరిగిందండి. మరి దండయాత్రలో గాంధీ సుమారుగా 375 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారండి. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే పాదయాత్రలు చేస్తున్నారు, అక్కడైతే మరి జనాల కోసం దండయాత్రలు చేసేవారండి పాదయాత్రలు. ఓకేనండి. మరి దర్శన ఉప్పు కర్మాగారం ముందు కవాతు నిర్వహించినటువంటి మహిళా నాయకురాలు సరోజినీ నాయుడు అండి. మరి శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం సుమారుగా 90,000 మంది సత్యాగ్రహులను అరెస్ట్ అయితే చేసిందండి. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో చేపట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఖద్దరు బట్టలు ధరించడము, అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలించడం అండి. మరి గాంధీ పిలుపు మేరకు అసంఖ్యాకంగా మహిళలు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారండి. శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత భారతీయులను తృప్తిపరచడానికి చేసిన చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టం అండి. ఇది దేని గురించి చేశారండి? భారతీయులను తృప్తిపరచడానికి చేసిన చట్టం అండి ఇది. శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత అండి. మరి 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకైతే స్వయం ప్రతిపత్తి కల్పించిందండి. 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరపగా సుమారుగా 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటైతే చేసిందండి. మరి రెండో ప్రపంచ యుద్ధ కాలం 1935 నుంచి 1945 వరకు. మరి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1939. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే భారతదేశం యుద్ధంలో బ్రిటిష్ వారికి మద్దతుగా నిలుస్తుందని, అయితే యుద్ధం తర్వాత స్వాతంత్రం ఇవ్వాలని భారతీయులు కోరారు. అందుకు బ్రిటిష్ వారు నిరాకరించడంతో రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా అయితే చేసేయండి. మరి హిట్లర్ యొక్క రాజకీయ పార్టీ నాజీ పార్టీ. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కూటమికి చెందినటువంటి దేశాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి మద్దతు జపాన్, ఇటలీ అండి. మరి 1945లో రష్యా సైనికులు బెర్లిన్ను ఆక్రమించుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసిందండి. రెండో ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకిలపై ఈ నగరాల మీద అమెరికా అణుబాంబులు వేయడంతో జపాన్ అయితే ఓడిపోయిందండి. మరి క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం 1942. క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించడం వల్ల క్విట్ ఇండియా ఉద్యమం
ఊపందుకుందండి. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8వ తేదీన బొంబాయిలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారండి. మరి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీజీ ఇచ్చినటువంటి నినాదం చేయండి లేదా చావండి, డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీజీ గారు ఇచ్చారండి. మరి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో పెద్ద ఎత్తున హింస, ప్రభుత్వ ఆస్తుల నష్టమైతే జరిగిందండి. మరి క్విట్ ఇండియా ఉద్యమకాలంలో ఉద్యమకారులు మిడ్నాపూర్ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారండి. మరి స్వరాజ్య ఉద్యమకారుడు మరియు విప్లవవాద జాతీయవాది అయినటువంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ అండి. మరి ఈ సుభాష్ చంద్రబోస్ రాస్ బిహారీ బోస్తో కలిసి బర్మా, అండమాన్లో భారత జాతీయ సైన్యం అంటే ఐఎన్ఏను ఏర్పాటు చేశారండి. ఎక్కడండి? అండమాన్లో అండి. భారత జాతీయ సైన్యం ఏర్పాటులో బోస్కు జపాన్ సహాయం లభించిందండి. ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అండి. మరి 1943 అక్టోబర్ 21న బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటైతే చేశారండి, సింగపూర్లో అండి. మరి 1944 మార్చి 18న బోస్ ఢిల్లీకి పదండి అనే నినాదంతో భారత జాతీయ సైన్యాన్ని బర్మా వైపు నడిపించాడండి. మరి 1945 ఆగస్టు 23న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని చెబుతారండి. మరి ముస్లింలను ప్రత్యేక జాతిగా పరిగణించినటువంటి పార్టీయే ముస్లిం లీగ్ పార్టీ అండి. మరి భారతదేశానికి మంత్రిత్రయ రాయబారం క్యాబినెట్ మిషన్ వచ్చినటువంటి సంవత్సరం 1946 మార్చిలో అండి. మరి మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్లోని సభ్యులు స్ట్రాఫర్డ్, క్రిప్స్, పెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ అండి. మరి మంత్రిత్రయ రాయబారాన్ని భారతదేశం పంపడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి తగిన రాజకీయ చట్టాన్ని రూపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి ప్రత్యేక పాకిస్తాన్ కోసము 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ అనే ప్రత్యేక కార్యాచరణ దినంగా ప్రకటించిందండి. భారతదేశ విభజనను ప్రకటించినటువంటి వైస్రాయి మౌంట్ బాటన్. మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాగా పాకిస్తాన్కు ఆగస్టు 14న స్వాతంత్రం వచ్చిందండి. మరి రెండో వీడియోలో మిగతా పార్ట్ 8వ తరగతి యొక్క మిగతా పార్ట్ని చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.